పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకరమైనటువంటి దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ చేసినటువంటి దాడికి మేము రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి అప్పుడే ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు, మా రివెంజ్ మామూలుగా ఉండదని చెప్పి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చెబుతున్నది ఏంటంటే, పాకిస్తాన్కు చెందినటువంటి యుద్ధ విమానాన్ని F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేసామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా జవాబుగా ఇక్కడ పాకిస్తాన్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే 133 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులను మేము మట్టుబెట్టాం, అంతమొందించాం, చంపేశామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. షహబాజ్ షరీఫ్ కూడా చెప్తున్నాడు 200 మందికి పైగా గాయపడ్డారు మేము చేసినటువంటి దాడుల్లో, ఇది మరింత తీవ్రతరం కాబోతోంది అని షహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. మా ఆర్మీకి ఉన్నటువంటి పవర్తో మేము చిత్తుగా ఓడిస్తాం ఆఫ్ఘనిస్తాన్ని అని చెప్పి షహబాజ్ షరీఫ్ ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. మరొక పక్క పాకిస్తాన్కు చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కూడా ఇక మా సహనం చచ్చిపోయింది, ఇక మేము ఊరుకునేది, ఇట్స్ ఓపెన్ వార్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని హెచ్చరించడంతో పాటు ఈ యుద్ధానికి భారత్కి లింక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ను వెనకుండి ప్రోత్సహిస్తోంది భారతదేశమే అని చెప్పి వీళ్ళకి యుద్ధం చేయడం చేతగాక, పాకిస్తాన్కి యుద్ధం చేయడం చేతగాక భారత్ మీదకి నెపాన్ని నెట్టేసేటువంటి ప్రయత్నం ఖవాజా ఆసిఫ్ చేస్తున్నాడు. దాంతోపాటు ఆయన ఒక ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. తాలిబన్లు ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి, అంటే పోగు చేసి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. స్నేహపూర్వక మార్గాలతో మేము రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ భారత ప్రతినిధిగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహరిస్తోందని చెప్పి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఎగదోస్తోందట. ఇది చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది, ఉగ్రవాదానికి పర్యాయపదంగా ఇది ప్రపంచంలో ఏదైనా దేశం ఉందంటే మొట్టమొదటిగా వినిపించేటువంటి పేరు పాకిస్తాన్. కొన్ని పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలను, ఇప్పటివరకు కొన్ని వేల సంఖ్యలో ఉగ్రవాదులను తయారు చేసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్పై పడి ఏడవడము, ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, లేకపోతే ఉగ్రవాదుల్ని మా దేశం మీదకి ఉసుగొలుపుతున్నారని చెప్పి ఆరోపించడంతో పాటు భారత్ మీదకి నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వెనక భారత్ యుద్ధం చేయిస్తోంది, వాళ్ళకి ఆయుధాలు కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సహకారం చేస్తోందని చెప్పి ఖవాజా ఆసిఫ్ మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనంగా కనబడుతోంది. మరి ఈ భీకరమైనటువంటి దాడులు ఇంకా మరింత తీవ్రమైనటువంటి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మరి దీంట్లో అమెరికా ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, లేదంటే 1-2 రోజుల పాటు వేచి చూసిన తర్వాత అప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా చూడాలి. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్ అయితే తన ఇంట్రెస్ట్ ఏమైనా అక్కడ అటాక్స్ గురైతే గనక పాకిస్తాన్లో ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ ఏమైనా అప్పుడు కైరాన్ హిల్స్లో ఏ విధంగా దాడులు జరిగినప్పుడు అమెరికా రియాక్ట్ అయిందో, రెస్పాండ్ అయిందో, ఇప్పుడు కూడా మరి అమెరికా 1-2 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతుందా, ఇంటర్వ్యూన్ అవుతుందా చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకరమైనటువంటి దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, మేమే ఇంతమంది చంపేశామని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము ఇంతమంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను చంపేశాం, అలాగే F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేశామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నారు. చూడాలి ఈ యుద్ధం ఇంకా ఎంత తీవ్రతరం అవుతుంది, ఎటు దారి తీస్తుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.